హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 90లో ఈరోజు మనం పట్టులంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను ఈ పట్టులంగా యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈ పట్టులంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 to 6 ఇయర్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ని చూపిస్తున్నాను. ఈ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకుంటే 5 to 6 ఇయర్ బేబీ గర్ల్కి పట్టు లంగా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ లంగా యొక్క టోటల్ లెంత్ మనం 35 ఇంచెస్ పెట్టుకోవాలి. బాడీ యొక్క లెంత్ 10 ఇంచెస్, బాటమ్ యొక్క లెంత్ 25 ఇంచెస్, షోల్డర్ 10 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 24 ఇంచెస్, హిప్ రౌండ్ 24 ఇంచెస్. మనం ఈ పట్టు లంగాల్ని స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ రౌండ్ ప్లేస్లో మనం హిప్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. అందుకోసమే ఇక్కడ నేను హిప్ రౌండ్ని నోట్ చేసుకున్నాను. వేస్ట్ రౌండ్ అవసరం ఉండదు మనకి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం ఈ లంగాని వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు హిప్ రౌండ్ దగ్గర మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా ఉండడం కోసం మనం వేస్ట్ రౌండ్ ప్లేస్లో హిప్ రౌండ్ని తీసుకుంటాం. ఆల్రెడీ నిన్న మీకు థియరీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మీరు ఆ థియరీ వీడియోని కూడా చూడండి. ఇక్కడ నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ 5 to 6 ఇయర్ బేబీ గర్ల్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. కానీ నేను ఇప్పుడు స్టిచ్ చేసిన ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ 5 ఇయర్సే ఉన్నాయి కానీ చూడడానికి బొద్దుగా ఉంటుంది. అందువలన తనకి చెస్ట్ రౌండ్, హిప్ రౌండ్లో చేంజెస్ వచ్చాయన్నమాట. సో నేను ఆ పాప మెజర్మెంట్స్ ప్రకారం మీకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. మీరు ఏ సైజ్ అయినా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎవరికి స్టిచ్ చేస్తున్నారు వారి బాడీ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ లంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 2.5 మీటర్స్ని తీసుకున్నాను. మీరు 2 మీటర్స్ని కూడా తీసుకోవచ్చు, కానీ 2 మీటర్స్ తీసుకుంటే గేర్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అదేవిధంగా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకున్నాను. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం, అందుకే ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్. ఇక్కడ మన బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది 11 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది మనం ఇక్కడ 17 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 17 ఇంచెస్ తీసుకోవాలని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే బేబీ యొక్క చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో చూసుకొని దాన్ని హాఫ్ చేసుకొని ఆ వచ్చిన దానికి మార్జిన్ కోసం మీరు ఎంత సీమ్ అలవెన్స్ పెట్టుకుంటున్నారో అంత యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటే ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ పైన 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ విధంగా పైన 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. 5 to 6 ఇయర్ బేబీ గర్ల్ యొక్క షోల్డర్ అనేది 10 ఇంచెసే ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న పాప కొంచెం బొద్దుగా ఉంది. సో తన షోల్డర్ ప్రకారం చూసుకుంటే తన షోల్డర్ 11 ఇంచెస్ ఉంది. సో అందువలన ఇక్కడ 11ని హాఫ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది. అందుకోసం ఇక్కడ నేను షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన మనం షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని లీవ్ చేసుకొని దాని కింద నుంచి టేప్ను పెట్టుకొని మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేసుకుంటే 5.6 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కోసం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను.
ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 2 పాయింట్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి మనం చెస్ట్ రౌండ్‌లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఆ 7 ఇంచెస్‌కి మనం ఒక హాఫ్ ఇంచు ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మనం చిన్న పిల్లలకి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఈజ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను 7½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన వేస్ట్ రౌండ్ ప్లేస్‌లో హిప్ రౌండ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం హిప్ రౌండ్‌ని ఎందుకు మార్క్ చేసుకుంటున్నాం అంటే, మనం లంగాని వేసుకొని తీసుకునేటప్పుడు హిప్ దగ్గర ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ ప్లేస్‌లో హిప్ రౌండ్‌ని మార్క్ చేసుకుంటాం. ఇక్కడ హిప్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. దానికి హాఫ్ ఇంచ్ ఈజ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకొని ఇక్కడ 7½ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 2 పాయింట్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం సీమ్ అలవెన్స్ కోసం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 2 పాయింట్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్‌లో టేప్‌ని పెట్టుకొని ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కర్వ్ షేప్‌ని ఎందుకు డ్రా చేసుకోవాలి అంటే, మనం బాడీ పార్ట్‌ని, బాటమ్ పార్ట్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి డ్రెస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్‌లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేసుకుంటే 1.1 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం కార్నర్‌లో 1.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఆర్మ్ హోల్ లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఆ ఆర్మ్ హోల్ లైన్‌లో ఎగ్జాక్ట్‌గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని కలుపుతూ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్‌ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.3 ఇంచెస్ వచ్చింది. సో అందుకోసం ఇక్కడ నేను నెక్ విడ్త్ కోసం 2.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2.3 ఇంచెస్ దగ్గర నెక్ విడ్త్ కోసం మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం నెక్ లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంగ్త్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ పట్టు లంగా మీదకి పైన బ్లౌజ్ గాని, పెప్లమ్ టాప్ గాని ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటాం కదా! దాని యొక్క నెక్ లెంగ్త్‌ని ఎంత పెట్టుకుంటున్నామో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలనమాట. అందుకోసం నేనిక్కడ 5 ఇంచెస్ దగ్గర నెక్ లెంగ్త్‌ని మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఒక బాక్స్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్‌ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్‌ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ పైన షోల్డర్ స్లోప్‌ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్‌ని డ్రా చేసుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకొని మనం షోల్డర్ స్లోప్ అనేది ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్స్ ఉన్నాయి చూడండి, ఆ లైన్ మీదే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మనం మార్క్ చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకున్నాను. బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్. ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్‌లో. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్‌లో సెంటర్‌లో మనం హుక్ అండ్ ఐ పట్టీని వేసుకుంటాం కదా! ఇక్కడ నేను హుక్ అండ్ ఐ పట్టీని డైరెక్ట్‌గా వేసుకుంటున్నాననమాట. మీరు హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకొని వేరేగా హుక్ అండ్ ఐ పట్టీని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా 3 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకొని దాన్నే యూజ్ చేసుకొని హుక్ అండ్ ఐ పట్టీగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ అనేది 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ 17 ఇంచెస్ పెట్టుకున్నాం కదా!
ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ యొక్క విత్‌కి 3 ఇంచెస్ యాడ్ చేసుకొని, బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ అనేది నేను ఇక్కడ 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్‌ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా! ఈ కార్నర్‌లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఎక్స్‌ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! దాన్నే ఇక్కడ మనం మార్క్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా సెంటర్‌లో 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని, మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇది మనం హుక్ అండ్ ఐ పట్టీ కోసం యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ 1½ ఇంచ్‌ని లీవ్ చేసుకొని, మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని, ఆ ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క ఆర్మ్ రౌండ్, నెక్ విడ్త్, షోల్డర్ అన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. ఓన్లీ బ్యాక్ నెక్ లెంత్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో, మనం ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ నెక్ లెంత్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, మనం ఒక స్క్వేర్ బాక్స్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్‌ని డ్రా చేసుకున్న తరువాత, ఆ బాక్స్ షేప్‌లో బ్యాక్ నెక్ కోసం కూడా ఇక్కడ నేను రౌండ్ నెక్‌ని డ్రా చేసుకుంటున్నాను. సో, మనం కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో సెంటర్‌లో హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! అక్కడ మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం డ్రా చేసుకున్న లైన్ మీద ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం 2½ మీటర్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాం కదా! ఆ 2½ మీటర్ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ నేను 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకునేటప్పుడు కింద బార్డర్ ఉంది కదా! అది ఈక్వల్‌గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఎగుడు దిగుడు ఉంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కిందన ఈక్వల్‌గా ఉండదు. సో, మనం ఈక్వల్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన బాటమ్ పార్ట్ యొక్క లెంగ్త్ మనం 25 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. దానికి ఒక 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్. ఆ 26 ఇంచెస్‌కి మనం ఇక్కడ చిన్న పిల్లలకి స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల టక్స్‌ని వేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో పిల్లలు గ్రో అయినా మనం ఆ టక్స్‌ని ఓపెన్ చేసుకుంటే లంగా లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ నేను లోపల టక్స్ కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అంటే 26 ఇంచెస్‌కి 5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 31 ఇంచెస్ వస్తుంది. సో, మనం ఇక్కడ 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం టేప్‌ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, ఇప్పుడు మనం ఆ పాయింట్స్‌ని కలుపుతూ ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క లెంగ్త్ కోసం 31 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లంగా యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ కోసం మనం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాం కదా! ఆ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్‌ని మనం 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లెంగ్త్‌ని మార్క్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ కన్నా కొంచెం తక్కువగానే తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ అనేది 25 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ 26 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఒక 1 ఇంచ్ తగ్గించి లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఒక 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకుందాం. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా టక్ హైట్ కోసం ఒక 5 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కూడా. అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఒక 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకుంటే మనం ఫ్యూచర్‌లో ఓపెన్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్‌ని కూడా పెంచుకోవచ్చనమాట. అందుకోసం ఈ విధంగా 4 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. సో, మనం ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంగ్త్ కోసం 29 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పట్టు లంగా యొక్క కటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇది మనకి బాడీ పార్ట్. అదే విధంగా ఇది మనకి బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది మనకి బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.